ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది మా ఫ్రెండ్, అతని పేరు శ్రవణ్ సాయి అలియా శివ. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడిని పెళ్లి మ్యాటర్ మాట్లాడదామని ఇంటికి పిలిచి వాడిని ఒక్కని చేసేసి కొట్టి, ఇష్టం వచ్చినట్టు కొట్టి టార్చర్ చేసి, వాని ఒంటి పైన ఎన్ని దెబ్బలు ఉన్నాయంటే వాళ్ళు ఎంత టార్చర్ చేసారో ఆ దెబ్బలు చూస్తే అర్థమైపోతుంది. అంత టార్చర్ చేసి తలపైన కొట్టి వానైతే చంపేసిండ్రు. వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి పోలీస్ వాళ్ళ దగ్గర ఏమని సరెండర్ అయిందంటే, నేను మా కూతుర్ని కొడుతుంటే మిడిల్లో వచ్చిండు, ఒక బ్యాట్ దెబ్బకి చచ్చిపోయిండు అనేసి చెప్తుండ్రు. కానీ 19 years బాయ్ ఒక బ్యాట్ దెబ్బకి చస్తాడు అనేసి అయితే ఎక్కడ లేదు, అలా జరగదు కూడా. ఒకరికంటే ఎక్కువనే కొట్టిరు, 3-4 ఎంతమంది కొట్టిరు అనేది తెలియదు, చాలా మంది కొట్టిరు. వాళ్ళు ఎవరు అనేది బయటికి రావాలి, పరువు గిరువు అనుకుంటా వాడిని ఇంటికి పిలిచి మరీ చంపేసిరు. కానీ మా దోస్తుడు అయితే ఒక్క బ్యాట్ దెబ్బకి అయితే చచ్చిపోయే టైప్ అయితే కాదు. వన్ బాడీ పైన చాలా చాలా దెబ్బలు అయితే ఉన్నాయి, కాళ్ళకి, చేతులకి, ఈ పైన అండ్ నెత్తి పైన కూడా చాలా దెబ్బలు ఉన్నాయి. అండ్ ఈ ఫోటోలో చూడండి, మొత్తం కన్ను దగ్గర ఎట్లా కమిలిపోయింది వాళ్ళు కొట్టే కొట్టుడికి. అది బ్యాట్ కాదు, రాడ్, ఇంకా చాలా చాలా ఆయుధాలు అయితే వాడిరు వాళ్ళు. కాబట్టి వానికైతే న్యాయం జరగాలి, పోలీసులు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.